నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రపంచం మన తెలివితేటలకు అతీతంగా నడుస్తూ ఉంటుంది. నేను నా ప్రతి వీడియోలో కాంట్రేరియన్ వ్యూ ఎందుకు ఇస్తాను అంటే, 1000 మంది ఒక చోట పోతుంటే నేను ఇంకో చోట పోవాలని సజెషన్ ఎందుకు ఇస్తాను. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనము కాంపిటీషన్ని తట్టుకొని, అంటే మనం కూడా ఆ కాంపిటీషన్లో పాల్గొంటే ఎప్పుడు మనం ఎక్కువ ప్రైస్ చెల్లించాల్సి వస్తుంది. అంటే ఎక్కడ 1000 మంది కొంటుంటారో అక్కడ పోటీ పడి కొనాలి అనుకుంటే మనకు ఖర్చు చాలా ఎక్కువవుతుంది. అదే కాంట్రేరియన్గా, అంటే 1000 మంది కాకుండా ఎవ్వరి లేని చోట మనం ఫస్ట్ చేరుకుంటే, లేదా ఆపోజిట్ వ్యూస్ అంటే కాంట్రేరియన్ థింకింగ్, అంటే కాంట్రాస్ట్గా ఆలోచిస్తే, అంటే దీనికి విరుద్ధంగా ఆలోచిస్తే మనకు అంటే నార్మల్ ప్రైస్ కన్నా ఒక 30-40% తక్కువలో వస్తుంది. ఎప్పుడు గమనించండి, లైఫ్లో సక్సెస్ మంత్ర అనే మంత్రము ఉండదు. మనము ఒక క్షణంలో తీసుకున్న కరెక్ట్ నిర్ణయం యొక్క టైమింగ్ పై ఆధారపడి ఉంటుంది. మనము ఒక టైములో తీసుకున్న డిసిషను మన లైఫ్ చేంజింగ్ డిసిషన్. ఎందుకంటారంటే ఆ క్షణంలోనే ఆ డిసిషన్ తీసుకోవాలి. మనం లేటుగా తీసుకుంటే అది చాలా భయానకంగా మారిపోతుంది. అందుకోసము మనము మీరు ఇమాజిన్ చేయండి, మీరు ఒక 25 రోజులు కష్టపడి సంపాదించిన డబ్బు యొక్క అవర్స్ మీరు లెక్క పెట్టండి. మీరు సాక్రిఫైస్ చేసుకున్న రిలేషన్స్ గురించి ఆలోచించండి. మీరు వేస్ట్ అంటే ఆఫీస్కి కేటాయించిన, లేదా ఎక్కడ జాబ్ చేస్తున్నారో బిజినెస్ చేస్తున్నారో అక్కడ కేటాయించిన టైం లెక్క వేసుకోండి. మీ పిల్లలకు దూరం ఉండి మీ డబ్బులు సంపాదించే పెయిన్ని అర్థం చేసుకోండి. మీరు మీ తల్లిదండ్రులకు ఏమీ చేయలేక డబ్బు వెనుక పడి అంటే శ్రమించే ఆ సిచ్యువేషన్ని మీరు ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. తర్వాత మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ ఆలోచించండి. చాలామంది అది చేయరు. కష్టపడ్డాము, దాని డబ్బు మనం ఇన్వెస్ట్ చేస్తే అది బాగా పెరగాలి. కష్టపడ్డాము అంటే కష్టం ఒక్కటే ఉండదు, దాంట్లో సాక్రిఫైజెస్ ఉంటాయి, దాంట్లో త్యాగాలనే ఉంటాయి. త్యాగాలకు విలువ కట్టలేము. మీకు అంటే ఎప్పుడు పిల్లలకు మీ అవసరం పడుతుందో మీరు డబ్బు సంపాదిస్తూ ఉంటారు, అవునా కాదా? దానికి విలువ కట్టగలమా? మీ పిల్లలకు దూరం ఉండడం, దానికి విలువ కట్టగలమా? మీ భార్యకు దూరం ఉండడం, మీకు ఎక్కడో ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు పొద్దున 6 గంటలకు పోతే రాత్రి 10 గంటలకు వస్తారు. మీ భార్యను పట్టించుకో అంటే కావాలని పట్టించుకోవడం కాదు, మీ జాబ్ అంత టఫ్గా ఉంటుంది కనుక మీరు పట్టించుకోలేరు. దానికి విలువ ఎంత కడతారు? చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బు అని క్యాజువల్గా చెప్తారు, కానీ కాదు. కష్టంతో సంపాదించిన డబ్బు వెనుక త్యాగాలు ఉంటాయి. మనం త్యాగాలు చేసి, టైం వేస్ట్ చేసుకొని, మన ఎనర్జీ వేస్ట్ చేసి, లైఫ్ సాక్రిఫైస్ చేసుకొని మనం ఎక్కడ డబ్బు పెడుతున్నాం అని సోయి లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అదే నా బాధ. నేను అందుకోసమే ఈ ఛానల్ తీసి చాలా మందిని ఆపుతున్నా. అంటే వాళ్లకు తెలియని చాలా బ్రహ్మరహస్యాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అరాకొరా చిన్న చిన్నవి చెప్తేనే ఇరిటేట్ అయిపోతుంది.
నేను చాలా బాగా అంటే చాలా లోతుగా పోయి చాలా సేపు మాట్లాడతా అని మీ భావన. నేను అంతసేపు మాట్లాడినా యాక్చువల్ నేను ఏం చెప్పదలుచుకున్నా చెప్పలేకపోతా. అంత డీప్ సైన్స్ ఉంది ఎకనామిక్స్లో. ఎకనామిక్స్లో అంటే డీప్ సైన్స్ ఉంది. మనము ఏ విషయాన్నైనా కాంట్రరీ అంటే ఆపోజిట్గా ఒక్కసారి ఆలోచించి చూడండి. ఆలోచన కన్నా ముందు ఆలోచించి చూడండి. ఆలోచన కన్నా ముందు ఆలోచించడం అంటే ఆలోచన కన్నా ముందు ఆలోచించడం అంటే ఆలోచించిన తర్వాత పరిణామాలు కూడా వెనుక వచ్చి గెస్ చేసుకోవటం. అంటే ఈ డిసిషన్ నేను తీసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయని వెనక్కి వచ్చి ఆలోచించుకునే తత్వం ఎప్పుడు డెవలప్ చేసుకుంటారో అప్పుడే మీ డిసిషన్స్ చాలా మటుకు అంటే కరెక్ట్గా ఉంటాయి. మనము లక్షల కొద్ది డబ్బును ఆషామాషిగా ఇన్వెస్ట్ చేయకండి. నేను మీకు చెప్పిన ఒక 5 lakhs మనం గిన పెట్టుకుంటే జీవితాంతం అంటే మన ఇంట్లో అంటే ఫుడ్ కానీ ఇటువంటి చిన్న చిన్న ఖర్చులన్నీ మనం ఆలోచించే అవసరం లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే 5 లక్షలు పెడితే మన తిండికి గుడ్డకు ప్రమాదం లేకుండా మనం జీవితాంతం ఒక ఫిక్స్డ్ థింగ్ పెట్టచ్చు. అంటే స్కూల్ ఫీజులు పెద్ద పెద్ద రెంట్లు కాదు. అంటే ఇంకా జీవితాంతం మనము తిండి బట్ట ఇతర చిన్న చిన్న ఖర్చుల గురించి ఆలోచించే అవసరం లేకుండా మనం జీవితం వెళ్ళదీయచ్చు. మనము లైఫ్ అంతా దేనికోసం కష్టపడుతున్నాం? ఫస్ట్ గోల్ సెట్ చేయటమే మనం తప్పు చేసుకుంటాం. నేను గత కొన్ని నెలలుగా 7-8 నెలలుగా 9 నెలలుగా ఒకటే రాగం ఆలాపిస్తున్నా. కొద్దిగా ఆగండి, ఆలోచించండి, డిసిషన్ చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇది ఆషామాషి థింగ్స్ కావు. అందరికీ అంటే నాకు ఎంత డర్టీ అనిపిస్తుంది ఒకసారి అంటే లైఫ్లో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కోకొల్లలు ఉంటాయి. ప్రయారిటీ ఉన్న ప్రాబ్లమ్స్ కోకొల్లలు ఉంటాయి. దాంట్లో మీరు ఈ ఇల్లు కొనడం అనే ప్రయారిటీని టాప్ ప్రయారిటీ ఎట్లా పెట్టుకుంటున్నారు? నాకు చాలా మందిని ఇన్సల్ట్ చేయడం నచ్చదు, కానీ ఎంత గలీజ్ లైఫ్ లీడ్ చేస్తారంటే అసలు ఇల్లు తీసుకో సంసారాలు మీరు చూస్తున్నారు కాబట్టి ఒక్కడు సంసారం చక్కగా చేస్తాడు. పిల్లలకు ఏం కావాలనో అది వాళ్ళ లైఫ్లో అది అందిస్తలేరు. భార్యకు న్యాయం చేస్తలేరు, పేరెంట్స్కి న్యాయం చేస్తలేరు, రిలేటివ్స్కి రెస్పెక్ట్ ఇస్తలేరు. అంటే రిలేషన్స్కే రెస్పెక్ట్ లేదు. అంటే ఇవన్నీ పక్కకు పెట్టి ఒక ఇల్లు కొందామనే తాపత్రయం ఎందుకు అని అడుగుతుంది. కొంప మునిగిందేమో అని అడుగుతుంది. అసలు నేను ప్రాక్టికల్గా అందరితో కలిసే ఇది ఉంటే నేను I would have done some beautiful counseling, but unfortunately I don't meet anybody due to reasons. నేను ఎవరితో పర్సనల్గా కాంటాక్ట్ కాను. కొన్ని ఎట్లా ఉంటాయంటే ఆ ఇష్యూస్ అక్కడిదక్కడ సాల్వ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు టోటల్ తెలంగాణలో మీరు ఎలక్షన్ ఈ తర్వాత చూడండి, ప్రజెంట్ గవర్నమెంట్ విల్ ఫేస్ హ్యూజ్ క్రైసిస్.
ఎలక్షన్ కోసము వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఎలక్షన్ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. మీరు చూస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఈ వీడియో నోట్ చేసి పెట్టుకోండి. నేను 1.5 year వరకు మీరు ఇన్వెస్ట్ చేయొద్దు. మీరు ఇప్పుడు మన స్టేట్లో ఉన్న సోషల్ ప్రాబ్లమ్స్ చూడండి. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఆషామాషి అనుకుంటున్నారు. మీరు ఆ క్రెడై అనే మొన్న ప్రాపర్టీ షో అయింది. దాంట్లో ఒక్క రియల్ ఎస్టేట్ వాడు కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడలేకపోతున్నాడు. తన వెంచర్ గురించి కాన్ఫిడెంట్గా ఏది చెప్పలేకపోతున్నాడు. ఒక ఫ్లాట్కు 35,000 రెంట్ కట్టే బదులు 80,000 కడితే ఫ్లాట్ అయి మీ సొంతం అని చెప్తున్నాడు. 35,000 రెంట్ ఎందుకు ఇవ్వాలని అడుగుతుంది. 35,000 రెంట్ ఎందుకు ఇవ్వాలి హైదరాబాద్లో? 35,000 రెంట్ ఇచ్చేవాడు ₹1,00,00,000 ఇల్లు కొంటాడా? వాడు ఏం చేస్తాడు? 3 కోట్ల ఇల్లు కొంటాడు. ₹1,00,00,000 ఇల్లు కొన్నాడు. 35,000-40,000 రెంట్ కట్టేటోడు 1 crore ఇల్లు కొంటాడా? అంటే వీళ్ళు చెప్పేది చూడండి ఎట్లా చెప్తారు. 35,000-40,000 వేలు రెంట్ కట్టే బదులు 80,000 కడితే మనకు ఇల్లు సొంతం అవుతుంది అని అంటాడు. అరే సన్నాసి 35,000-40,000 రెంట్ కట్టేటోడు 2-3 crores ఇల్లు తీసుకుంటాడు, ఫ్లాట్ తీసుకుంటాడు. వాడు ₹1,00,00,000 ఇల్లు తీసుకోడు, 80 లక్షల ఇల్లు తీసుకోడు. వాట్ ఈస్ టాకింగ్ అబౌట్ ఇస్ ద పర్సన్ హూ ఈస్ స్పెండింగ్ 50% ఆన్ రెంట్. ఎవడన్నా 50% రెంట్ మీద రెంట్ కడతాడా? తన శాలరీలో 50% రెంట్ కడతాడా? అంటే మాటలు చూడండి, అంటే వేరే దారి లేదు వీళ్ళు. ఇప్పుడు మనము తెలంగాణ యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ని మనం అబ్జర్వ్ చేసామంటే ఫస్ట్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఒక గవర్నమెంట్ని డీస్టేబిలైజ్ చేయగలరు. మీరు అనుకున్నట్టు ప్రజలు కాంగ్రెస్ని అంత ఈజీగా వదిలిపెట్టారు. ముప్పు తిప్పలు పెడతారు. రైతు బంధు విషయంలో తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్కి వస్తుంది. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో కాంగ్రెస్ తర్జన భర్జన పడుతుంది. ఫ్రీ కరెంటు కూడా అనుకున్నంత కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వదు. అంటే ఈ సోషల్ ప్రెషర్స్ వల్ల పరిపాలన ఎలా సాగుతుంది? అంటే రేవంత్ రెడ్డికి థ్రెట్ ఉందా అంటే లేదు. కానీ పోస్ట్ ఎలక్షన్స్ ప్రాక్టికల్ రీజన్స్ అంటే సర్వైవల్ అనే ఇది ఒక గవర్నమెంట్కి పెద్ద సవాలుగా మారుతుంది. 3 నెలలు జనాలు లైట్గా తీసుకున్నారు. కానీ 6 నెలల తర్వాత కూడా మీ ధోరణి ఇలాగే ఉంటే గవర్నమెంట్కి ఏమైనా కావచ్చు. నేను అందుకోసము 1.5 year వరకు తెలంగాణ సంక్షోభంలో ఉంటుంది అని చెప్పినానా లేదా? ఇప్పుడు మీరు 1.5 year మన ఛానల్ ఉంటుంది కదా, ఎట్లా చూడండి మీరే. ఒక డిసిషన్ మీరు ఇంకా చాలా రీసెర్చ్ ఉంటుందండి. ఆషామాషిగా వీడియోలు అన్నీ ఇప్పుడు వేస్తారు కదా, క్రెడైషో పోతే ఒక్కడు నువ్వు మాట్లాడడానికి వస్తుంది. ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఏముందని ఇన్వెస్ట్ చేయాలి? ఏముందని ₹1,00,00,000 ఫ్లాట్ కొనాలి? మీరే చెప్పండి. 14 లక్షల్లో ఫినిష్ అయ్యే ఫ్లాట్ 90 లక్షలకు ఎందుకు కొనాలి? ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. చెప్పలే. సెకండ్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్. మీరు చూడండి ఎంత దారుణంగా ఉంటుంది. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అస్సాంకి తరలిపోయింది, కానీ తెలంగాణకు రాలేదు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అస్సాంకి ఎందుకు పోవాలి?
ఏముంది అస్సాంలో సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సెటప్ చేయడానికి? గుజరాత్లో ఏముంది కనుక అక్కడ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ సెటప్ అవుతుంది? ఏం టెక్నీషియన్స్ ఉన్నారా అక్కడ? రైట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమి? ఎక్కువైతే రోడ్లు ఇస్తాడు, భూమి ఇస్తాడు, కరెంట్ ఇస్తాడు. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ అంత ఆషామాషి ఇండస్ట్రీ కాదు. హై అండ్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేయాలి. కాస్ట్ ఆఫ్ మెషినరీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే క్లోజ్డ్ సెటప్లో వర్క్ చేయాల్సి వస్తుంది సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. దానికి టెక్నీషియన్స్ కూడా కావాలి. అయితే గుజరాత్లో, అస్సాంలో టెక్నీషియన్స్ అంతా బాగున్నారా సౌత్ ఇండియా కన్నా? ఇప్పుడు ఆటోమొబైల్, ఎలక్ట్రిక్, క్యాడ్, క్యామ్, మెషినరీ ఇండస్ట్రీ అంతా కోయంబత్తూరు, తమిళనాడులో ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, ఆటోమొబైల్ కానివ్వండి, ఎలక్ట్రికల్ కానివ్వండి, క్యాడ్ క్యామ్ మిషన్స్ కానివ్వండి, ఇవన్నీ ఇండస్ట్రీ తమిళనాడులో ఉన్నాయి. మరి మీరు అస్సాంలో తీసుకుపోయి ఎందుకు పడుతున్నారు? అంటే ఇలాంటి అన్యాయాలు జరుగుతూనే ఉంటాయి. నేను చెప్పిన మోదీ చిల్లి గవ్వ కూడా సౌత్ ఇండియాకి ఇవ్వడు. ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కావాల్స్తే బెంగళూరుకి వస్తుంది కానీ ఇక్కడ రాదు. ఇక్కడ ఏమొస్తుంది? ఫాక్స్కాన్ యొక్క ఇయర్ బడ్ ఫ్యాక్టరీ వస్తుంది. ఏమొస్తుంది? ఫాక్స్కాన్ యొక్క ఇయర్ బడ్ ఫ్యాక్టరీ వస్తుంది. దానికి ఆ ముష్టి ఫ్యాక్టరీ చుట్టుముట్టు 1000 ఎకరాల భూములు అమ్ముకుంటున్నారు. ఇది మన స్కిల్. మనకు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ వస్తే స్కిల్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని చింత లేదు. మనకేం చింత? ఆ ఇయర్ బడ్ ఫ్యాక్టరీ చుట్టూ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ప్లాట్లు ఎక్కడ కొనాలి. ఇది మన స్టాండర్డ్స్. అంటే గలీజ్ గబ్బు బ్రెయిన్స్. ఎక్కడ స్టడీస్ అప్పుడు కాకుండా పైసలు పెడితే, స్టడీస్ అప్పుడు కాకుండా మనకెప్పుడు తొందరగా రిటర్న్స్ వస్తాయి. ఓ రాష్ట్రం యొక్క భవిష్యత్తు చింత లేదు, పిల్లల చింత కూడా లేదు. నాకు ప్రాక్టికల్ తెలుసు. మంచి స్కూల్ వేసి సంవత్సరానికి ₹1,00,000, ఎల్కేజీ యూకేజీకి ₹1,00,000 చదివేముంటుంది. ఇంటర్మీడియట్కే 30,000-35,000 ఫీజు, 10థ్కి 70,000 ఫీజు, ₹1,00,000 ఫీజు సంవత్సరానికి. ఏముంటుంది దాంట్లో? మోడల్ పేపర్ చదువుకుంటే పాస్ అయిపోతాడు ఇలా. దానికి ₹1,00,000 పెట్టి సంవత్సరం అంతా చదవాలన్నా? పోనీ అక్కడ వచ్చి ఇంటర్లో ఏమైనా వెలువడతాడా అంటే వెలువడతాడు. అంటే బై నేచర్ మనము కరప్ట్ ఉన్నాం. దేన్ని అంటే అపోజ్ చేసేది, క్వశ్చన్ చేసే ఎబిలిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ మన దగ్గర లేదు. గంగిరెద్దుల్లా తల ఊపుతాం. అందుకోసం ఈ యూట్యూబ్ ఛానల్స్ ఇంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాయి. కొనకు ప్రధానమంత్రి కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ని మొన్న కావాలని సన్మానించి వానికి డబ్బులు ఇస్తున్నాడు. తాను గెలవాలంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అంటే మనం ఓన్ బుర్రలు పనిచేయవు. కనిపిస్తున్న సిచ్యువేషన్ గెస్ చేయలేకపోతుంది. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆ స్టాండర్డ్స్ అట్లున్నాయి. చాలా మంది 15-20 ఏళ్ళు గడిపేస్తారు, వాళ్ళ శాలరీలు ఇంకా 20-25 వేలు ఉన్నాయి. ఎందుకున్నాయి? ఎన్ని ఏళ్ళైనా ఒక మనిషి సేల్స్ మ్యానే ఉంటాడు, ఎన్ని ఏళ్ళైనా ఒక మనిషి వాచ్మ్యాన్గానే ఉండిపోతాడు. ఎందుకుంటాడు? స్కిల్ సెట్స్ ఎందుకు డెవలప్ చేసుకోరు? అకౌంటెంట్ 15 ఇయర్స్ అయినా సీనియర్ అకౌంటెంట్గానే రిటైర్ అవుతాడు. అకౌంటింగ్ స్కిల్స్ ఎందుకు వస్తలేవు? టాలీ సాఫ్ట్వేర్ నేర్చుకొని ఎందుకు బలైపోతున్నారు? ట్యాక్స్ కన్సల్టెంట్ ఎందుకు అవుతలేరు? సిఏ చదవాలని ఏం లేదు, ఐసీడబ్ల్యూ చేయాలని ఏం లేదు. మన స్కిల్ సెట్స్ ఉంటే మీరు ఎంత పైకైనా ఎదగవచ్చు. నేను చూసిన సిఏ, ఐసీడబ్ల్యూ అని అంతా మొత్తం చూసిన కంపెనీలు ఎంత బ్రహ్మాండంగా బ్రెయిన్స్ ఉన్నాయో వాడది. ఆహా,
యథేచ్ఛగా ఏడిపిస్తుంటుంది. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అది. అంటే బట్టి కొట్టి పాస్ కావటం, అదే క్వాలిఫికేషన్గా ఎన్నేళ్ళైనా అంతే బ్రేక్. దాంట్లో డెవలప్మెంట్ ఏమాత్రం ఎందుకు లేదు? బీకామ్ చదివి ఎందుకు కావద్దు? టాప్ ర్యాంకింగ్ అఫీషియల్ కావచ్చు. 10th పాస్ అయినప్పుడు కూడా కావచ్చు. ఆ అప్రోచ్ ఎందుకు చేంజ్ అవుతలేదు? పనికి మాలిన సన్నాసులు రియల్ ఎస్టేట్లో ఉన్నారు. వాళ్ళ మాటలు చదువుకున్నాడు ఎందుకు వింటున్నాడు? ఎందుకంటే వాడికి డిసిషన్ తీసుకునే ధైర్యం లేదు, భయం. గోల్డ్ ఎందుకు పెరుగుతుంది? గోల్డ్ పెరుగుతుంది అంటే మార్కెట్ ఓవరాల్ వరల్డ్ మార్కెట్స్లో రిస్క్ ఎక్కువైంది అని బండ గుర్తు. గోల్డ్ 4,500 పెరిగింది, చాలా ఎక్కువ. ఎందుకు పెరుగుతుంది? డిమాండ్ వల్ల కాదు. వరల్డ్ రిస్క్ ఎక్కువ అయిపోయినప్పుడు గోల్డ్ ఈజ్ ద బెస్ట్ హెడ్జ్ which does not fluctuate as world markets do. ఇది బండ గుర్తు. పెరిగింది, పెరగనివ్వండి, ఉంటే అమ్ముకోండి. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా, వెస్ట్ హైదరాబాద్లో ఇల్లు అమ్మమని చెప్పిన, గోల్డ్ కూడా ఇంకో 2000 పెరిగింది అంటే అమ్మేశాడు. మళ్ళీ 57, 58. అంటే వరల్డ్ మార్కెట్స్ రిస్కీ అయితే గోల్డ్ ఈజ్ ద బెస్ట్ హెడ్జ్ అని బండ గుర్తు. అది మనం అక్క చెల్లెళ్ళు పెళ్లి సీజన్ అని పెరగదు. వరల్డ్ గోల్డ్ ఈజ్ హెడ్జింగ్ కమాడిటీ. అది ఇప్పుడు కంప్యూటర్స్ అక్కడిక్కడ, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సైన్స్ మెషినరీస్లో, హీటింగ్ ఏజెంట్స్లో, లేదా శాటిలైట్స్లో, అక్కడిక్కడ స్పేస్ ఇండస్ట్రీలో గోల్డ్ యూజ్ ఉంది. కానీ మనం అనుకున్నంత టన్నులు ఎవడు యూజ్ చేస్తారు? వేపర్ తిన్ ఉంటుంది గోల్డ్, దాంట్లో టన్నులు తెచ్చి బ్యాంగిల్స్ లాగా కమ్మల్లాగా చేసుకోరు ఎవరు ఇండస్ట్రీస్. తిన్న మన వరకు ఉంటుంది కదా, వరకు టైప్లో ఉంటుంది గోల్డ్ యూజ్ చేసి. గోల్డ్ ప్లేటింగ్ అంతే, గోల్డ్ ముద్ద తీసుకుపోయి అక్కడ పెట్టారు. అంటే ఇప్పుడు మనం చూడండి, గోల్డ్ 4,000-5,000 పెరిగింది అంటే గోల్డ్లో పెడతామా? ఇప్పుడు పెట్టామంటే ఇరుక్కుపోతుంది. గోల్డ్ అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అంటే కాదు. తాత్కాలికంగా మంచిదా అంటే అవును. దాని ఫ్యూచర్ ఏముంది చెప్పలేదు. ఎందుకు అనే ప్రశ్నకు జవాబు మనం వరల్డ్ క్రైసిస్ని గెస్ చేయలేం కాబట్టి. రేపు వరల్డ్లో ఏ లీడర్ ఏ డిసిషన్ తీసుకుంటారో తెలియదు కాబట్టి. ఇప్పుడు మన మోదీనే 4 సంవత్సరాల తర్వాత CAA అన్నాడు. అసలు మనకు భారతదేశంలో 99.99% జనాలకు ఈ CAAతో ఏ సంబంధము లేదు. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కు మనకు అంటే వేల కిలోమీటర్ వరకు ఏ సంబంధం లేదు. కానీ అనవసరమైన డిస్కషన్ మనం చేస్తాం. నువ్వు పాకిస్తాన్ వాడివి కాదు, నీ బంగ్లాదేశ్ వాడివి కాదు, నీ తుర్కోడివి కాదు. నీ బాధ ఏంది? ఇక్కడ ఉన్న తుర్కోళ్ళకి అసలు సంబంధం లేదు. అనవసరంగా గెలికించుకొని వాళ్ళ డేటా, వాళ్ళ లైఫ్స్ డ్యామేజ్ చేసుకుంటారు. CAAకి మనకు ఏ సంబంధము లేదు. నేను ఎప్పుడు అంటే ఈ టాపిక్స్ నేను టచ్ చేయను. లైఫ్లో మనకు ఏది కావాలి? నీకు యూట్యూబ్ వీడియో చేసేది లేదు. సో నీకు బయట పొలిటికల్ కానీ
తికమక హై ఎండ్ ఎకనామిక్స్ కానీ లేదా మర్డర్లు మానభంగాలు కానీ ఇవన్నీ నీకు అవసరమే లేదు. నీకేం అవసరం? మంచి లైఫ్, ఆ మంచి లైఫ్లో మంచి ఫుడ్, మంచి బట్టలు, ఫీజు, పిల్లల ఫీజు కట్టే డబ్బు, నీ లైఫ్ అంటే హ్యాపీగా ఉండడానికి కావాల్సిన డబ్బు, ఇంతే. కానీ మనం ఏం చేస్తాం? ఎక్కడ మానభంగం జరిగింది, ఏ పిల్ల ఎక్కడి నుంచి పడిపోయి చచ్చిపోయింది, ఏ కాలేజీలో ఏం జరిగింది, అక్రమ సంబంధాలు, ఇవన్నీ వినకెందుకు? మోదీ ఏం చేస్తే నీకేమయ్యేది? మోదీ ఎకనామిక్, నిర్మలా సీతారామన్కి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మీకు ఏ సంబంధం లేదు కిలోమీటర్ల వరకు. ఇప్పుడు హోమ్ లోన్సే మీరు నమ్ముతారో లేదు 1.5 year నుంచి పాజ్లో ఉన్నాయి. ఎందుకంటే పొలిటికల్ రీజన్స్, ఎలక్షన్స్ అక్కడక్కడ వస్తున్నాయి కనుక ఈ హోమ్ లోన్ గెలిస్తే ఓట్లు పోతాయని ఆగినారు. ఇప్పుడు మొత్తం కంప్లీట్గానే అండి హోమ్ లోన్ నుంచి పెరుగుతాయి. అంటే మనకు కావాల్సిన డేటా ఏముంది? మీరు నమ్ముతారో లేదో, నేను ఎంత రీఛార్జ్ చేపిస్తానో దాంట్లో నేను 1% కూడా నేను కాల్స్ చేయను. నాకు కాల్స్ వస్తాయి తప్ప నేను ఎవ్వరికీ కాల్ చేయను. అయినా నా దగ్గర బ్రహ్మాండమైన జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. యానిమల్స్ కానివ్వండి, ప్లాంట్స్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, ఎకనామిక్స్ కానివ్వండి, ఎక్సెప్ట్ నాకు ఈ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ తప్ప మిగతా అన్ని సబ్జెక్టులో నాకు బాగానే నాలెడ్జ్ ఉంది. నాకు నాలెడ్జ్ లేని 2 సబ్జెక్టులు ఉన్నాయి. ఒకటి ప్రాక్టికల్ మ్యాథమెటిక్స్, అంటే పిల్లలు చేసే మ్యాథమెటిక్స్. ఆ ఫిజిక్స్ నాకు ఎందుకో ఫిజిక్స్ నచ్చదు. యాక్చువల్లీ ఇంపార్టెంట్, ద బెస్ట్ సబ్జెక్ట్, కానీ నాకు రాని సబ్జెక్ట్. కెమిస్ట్రీ నాకు ఇంట్రెస్ట్, కానీ నాకు 2 సబ్జెక్టులు రావు. ఒకటి మ్యాథమెటిక్స్, ఇంకోటి ఫిజిక్స్. ఇది తప్ప నేను ఏ ఇతర విషయాలన్నా దూరి మరి మాట్లాడే సత్తా ఉంది. మనకి ఏ సబ్జెక్ట్ కావాలి, బ్రెయిన్కి ఫిల్టర్ చేసి ఆ సబ్జెక్ట్ ఇవ్వండి. రివర్స్ రెపో రేట్లు, నరేంద్ర మోదీ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఎవరన్నా నా యూట్యూబ్లో ఎవరు డిస్కస్ కూడా చేస్తున్నారు. సార్ మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఎట్లా? పిల్లలకు లక్షల ఫీజులు కట్టి మనం ఎందుకు చదివించాలి? చదివించే అవసరమా? ఈ సబ్జెక్ట్ గురించి ఏమైనా మాట్లాడతారు? ఎవరు? ఇల్లు అక్కడ కొందునా, ఫ్లాట్ ఇక్కడ కొందునా, ఇల్లు అక్కడ కొందునా, ఫ్లాట్ ఇక్కడ కొందునా, ఏం చేస్తా? నీ ఫ్లాట్ కన్నా ముందు నీ పిల్లల్ని కాను. ఆ పిల్లలు ముఖ్యం, ఫ్లాట్ కాదు. ఫ్లాట్ ఏముంది? సిమెంట్, స్టీలు, ఇసుకు. కిరాయి ఇంట్లున్నా నీ పిల్లలకు తెలియదు పెద్దవాళ్ళు అయ్యే వరకు. నువ్వు సొంత ఇంట్లున్నా వాళ్ళు చేసేది అంతకే ఉంది. నీవెంత ఎడ్యుకేటెడ్, నీ వైఫ్ ఎంత ఎడ్యుకేటెడ్, ఆమెకైనా చదవాలని ఉందా? ఆమెను ఎడ్యుకేట్ ఎట్లా చేద్దాము? అందరం కలిసి ఒక బిజినెస్ ఎట్లా చేద్దాము? ఇప్పుడు మన సౌత్ ఇండియాలో మెయిన్ క్రైసిస్ వచ్చేది అక్కడే. అందరికీ జాబ్స్ కావాలి, ఎవడు బిజినెస్ గురించి ఆలోచించాలి. వై అని ఒక క్వశ్చన్ ఎవడేసుకో. సౌత్ ఇండియాలో మోస్ట్ ల్యాకింగ్ యాటిట్యూడ్ ఏమంటే బిజినెస్ చేద్దాము అని ఇవ్వడం. అంటే అన్లెస్ క్రైసిస్ థింగ్స్. ఇప్పుడు మొన్న కరోనా వచ్చినట్టు వస్తే అప్పుడు మౌస్కి బండి దుబ్బిండ్రు చాలా మంది. కానీ స్కిల్ సెట్స్, డిఫరెంట్ స్కిల్ సెట్స్ డెవలప్ చేసుకోవడం ఎలా? పిల్లలకు లక్షలు వేసి ఎందుకు చదివించాలి? 10th వరకు ఏముంటుంది ఆ బుక్లో? పరువు పోతుందని ప్రైవేట్ స్కూల్ వేస్తారా మీరు?
పిల్లలు ఏం చదువుతున్నాడు అని కాదు, పరువు పోతుంది ప్రైవేట్ స్కూల్ వేసు. పిల్లలు ఫెయిల్ అవుతారు అనుకోండి, ఏమవుతుంది? ఒక సంవత్సరం పోతుంది, 6 నెలలు పోతుంది, సప్లిమెంటరీ రాసేస్తాడు మళ్ళీ. పిల్లలు ఫెయిల్ కావడం ఇంపార్టెంట్ కాదు కదండి, పిల్లలు మిమ్మల్ని ఫెయిల్ చేస్తే అప్పుడు అది ఇంపార్టెంట్. పిల్లలు పెద్దగా అయిన తర్వాత మిమ్మల్ని ఫెయిల్ చేస్తారు కదా, అప్పుడు తలదించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారు మీరు? అప్పుడు తలెత్తుకొని, లేదండి పిల్లల భవిష్యత్తు, వాడు పోతే పోనీయండి, వాడు హ్యాపీగా ఉంటే మాకు. అక్కడనే ఫెయిల్ అయిపోయింది. నీ బాబు 10th ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదు, ఇంటర్ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదు, డిగ్రీ ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదు, జాబ్ రాకపోతే ఫెయిల్ అయినట్టు కాదు. నీ బాబు అన్నీ ఉన్నా నిన్ను ఫెయిల్ చేసి వెళ్ళిపోతాడు కదా, నిన్ను నడిచి, అది ఫెయిల్యూర్. దానికి ప్రయారిటీ ఇవ్వండి. ఫ్లాట్ పొందనా, ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా, అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నా. అంటే జంగ్లీ గుణాలు ఇవి నన్ను అడిగితే. ఎవడు మిమ్మల్ని నేను పెట్టి టాస్క్ పెట్టిండా, లేదా మీకు టార్గెట్ పెట్టిండా? అర్జెంటుగా ఇల్లువనమని. ఇప్పుడు కొనలేకపోతే కొనలేమాట. ఇప్పుడు కొన్నావు, 80,000 కట్టాలి నెలకు, ఎట్లా కడతావు? సోయిందా? రేపు కూర్చున్నాక పుట్టుమన్నావు నువ్వు, నీ భార్య కడుతుంది. లైఫ్లో ఉన్న కోరికలని చంపుకొని ఆ కంక్రీటు బ్రిక్ స్టీలు కట్టి గృహప్రవేశం చేసి తన్ని లోపల పోతే నీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? నెలకు 80,000 ఈఎంఐ కట్టదుంటే ఆ ఫ్లాట్లో నువ్వు ప్రశాంతంగా ఉండగలవా? ఇప్పుడు తెలంగాణలో ఉన్న సిచ్యువేషన్స్ చాలా దారుణంగా ఉన్నాయి. ఇండస్ట్రీస్ వస్తలేవు, అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి, ఏ ఇండస్ట్రీ రాదు, ఎందుకంటే మోదీ సెంట్రల్లో ఉన్నాడు కనుక ఏ ఇండస్ట్రీ రానియాడు. రేవంత్ రెడ్డి తన పర్సనల్ చరిష్మాతో ఏదైనా ఇండస్ట్రీ తీసుకొని వచ్చి ఎక్స్ట్రాడినరీ ఆఫర్స్ ఇస్తే కానీ ఆ ఇండస్ట్రీ రాదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినంత అన్యాయం తెలంగాణకి ఎవరు చేయలేదు. రియల్ ఎస్టేట్ పెంచుకోవాలని ఇండస్ట్రీస్ తెచ్చినట్టు ఫుల్ డ్రామా చేసింది. ఇక్కడ సెటప్ అయిన ఇండస్ట్రీస్ చీప్ లేబర్ కోసం ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, ఇక్కడి నుంచి జంప్ అయిపోతారు వాళ్ళు. ఉన్నాయి కూడా ఏం ఇండస్ట్రీస్ ఉన్నాయి? ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అంటే కాల్ సెంటర్లు ఉన్నాయి. హై ఎండ్ జాబ్స్ లేవు ఇక్కడ, సాఫ్ట్వేర్. లో ఎండ్ జాబ్స్ ఇక్కడ ఉన్నాయి హైదరాబాద్. ఇప్పుడు సాఫ్ట్వేర్ పరిస్థితి ఏమి? సాఫ్ట్వేర్లో కాలేజ్ రిక్రూట్మెంట్ లేనే లేదు. కాళ్ళు పట్టుకున్నా తీసుకుంటలేదు. ఎందుకు తీసుకుంటలేరు? ఇండస్ట్రియల్ డిమాండ్ లేదు, సాఫ్ట్వేర్కి డిమాండ్ లేదు. ప్రోగ్రాంలు ఎవరి కోసం రాపించుకుంటారు? కోడింగ్ ఎందుకు చేసుకుంటారు? సాఫ్ట్వేర్ ఎక్కడ అప్లై చేస్తారు? ఈఆర్పి కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ, క్యాడ్ క్యామ్లో రాసే ప్రోగ్రామ్స్ కానీ. ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ లేకపోతే ఈఆర్పి సాఫ్ట్వేర్కి డిమాండ్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం చాలా కోణాల్లో ఆలోచించాలి. ఇక్కడ పెడితే 3 ఏళ్లలో డబ్బులు లైఫ్. అది చెప్పేటవాడే ఇల్లిటరేట్ ఇడియట్ వాడు, వానికి ఏం తెలియదు. ఎదురు ప్రశ్న ఇస్తే అంతే. అంటే మనకు ప్రశ్న వేసే దమ్ములే. మొన్న ఒక వీడియో చూసిన, ప్రొఫెసర్ కాసిం మాట, ఇడియట్ వాడు, ఉస్మానియా యూనివర్సిటీ వాడు. బొడ్రాయిల పండగ ఎందుకు చేసుకోవాలి? బొడ్రాయికి ఊళ్ళ పండగ ఎందుకు చేసుకోవాలి? లక్షల అప్పు ఎందుకు చేసుకోవాలి? బొడ్రాయి ఒక దేవుడా? బొడ్రాయి వల్ల బ్రాహ్మణునికి లాభం తప్ప మీకేం లాభం లేదు. ఇప్పుడు మనం ప్రశ్నించాం. ఆ కాసిం అనేటోడు తుర్కోడు, వాడు యథేచ్ఛగా మన బొడ్రాల మీద, దేవీ దేవతల మీద
సైన్స్ డే రోజు వాగుతున్నాడు. నేనేం చేసిన, కింద కమెంట్లో రాసిన. ఏం రాసిన, అరే కాసిం తుర్కోడా, మరి నీవు చదువుతావు కదా బుక్కు, నువ్వు కాసిం కదా, తుర్కోండి కదా, నీ తుర్క బుక్లో ఎంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది అని అడిగి. నువ్వు ప్రతిదీ ఎల్లమ్మ పోచమ్మను పూజిస్తే ఏమొస్తుంది, రాయిని పూజిస్తే ఏమొస్తుంది అని నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కదా, మళ్ళీ నీ బుక్లో ఏముందిరా, ఎంత సైంటిఫిక్గా ఉందిరా, నీ బుక్లో ఎంత ఏం సైంటిఫిక్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, దాని మీద మాట్లాడితే నీ బొమ్మది గుద్ద మీద దంతాడని నువ్వు మాట్లాడతలేవని దాని కింద రాసిన. అది డిలీట్ చేసేసి మరి డిబేట్కి రా. మరి నీవేమో బొడ్రాళ్ళ మీద దేవీ దేవతల మీద సైంటిఫిక్ టెంపర్ అట. సైన్స్ డే హిందూ సమాజంలో, హిందూ కల్చర్లో ఏది సైంటిఫిక్ కాదట. బాపనోళ్ళు దోచుకోవడానికి ఇవన్నీ తయారు చేసింది. వాడిని సరిగ్గా గుద్ద మీద దాన్ని అడిగేటోడు ఉంటే, నువ్వు బొడ్రాళ్ళ పండుగ వద్దంటున్నావు కదా, బొడ్రాళ్ళు వద్దు వేస్ట్, మళ్ళా పీర్ల గుద్దల కట్టబెట్టి ఆడిస్తారు కదా, ఆడిస్తారా లేదా? పీర్ల పండుగ ఎవరిదిరా, దానికి సైంటిఫిక్ ఏముందిరా? ఊరు చేస్తుందా పీర్ల పండుగ? మళ్ళీ పీర్ల పండుగ గురించి ఎందుకు డిస్కస్ చేయాలి? ఇప్పుడు పీర్లకు ఏమన్నా జీవం ఉంటుందా? కట్టెముక్కలు ఇట్లుంటాయి, దానికి ఇంత ఒక గ్రీన్ కలర్ ఒక బట్ట తొడిగి దానికి చిట్టి ఎగిరిస్తుంటారు. మరి దానికి సైంటిఫిక్ ఏముందిరా? ఎవడన్నా దమ్ముందా? అక్కడ అడిగినరా ఎవరన్నా, అరే కాసిం యూజ్లెస్ ఫెలో తుర్కోడా, నువ్వు ఎందుకన్నావురా మా బొడ్రాళ్ళ గురించి అని అడిగినరా ఎవడన్నా? మన దగ్గర సైన్స్ లేదు, కానీ పీర్ల గుద్దల కట్టబెడితే సైన్స్. మన పీర్లు ఎందుకు చేస్తుండ్రా అని అడగలేవాడు. అంటే మన దగ్గర ఏది ప్రశ్నించే దమ్ములే. వాడు చూడండి తుర్కోడు, వాడి ధైర్యం చూడండి, వాడి బుద్ధ వలగొట్టాలి దమ్ముంటే. ఏబీవీపీ ఉంది, ఎందుకు పనికిరాని ఏబీవీపీ ఉస్మానియా యూనివర్సిటీలో పందులు తిన్నాడు, తిండి మెస్సుల. అరే ఏబీవీపీ యూజ్లెస్ ఫెలో, మీకు దమ్ముంటే కాసిం గుద్ద వలగొట్టాడు. అడిగిండు వాడిని, బొడ్రాయని పోచమ్మని ఎల్లమ్మని ఎందుకు పూజిస్తుర్రా, దాంట్లో సైంటిఫిక్ ఏముందిరా, లక్షల అప్పు చేసుకుంటుర్రా అంటారు. మళ్ళీ నువ్వు పీర్ల పండుగ ఎందుకు చేస్తుంది? ఎందుకు చేయాలరా ఊర్లలో పీర్ల పండుగ? పీర్లు మా వాళ్ళ, పోచమ్మ వాళ్ళమనా పీర్లు అని ఆ సభలో ఒక్కడు కూడా లేచి అడగలేదు ఆ తుర్కోడు. వాడు పక్క పలసగా ఉంటాడు. వాడు ఏ ధైర్యంతో బొడ్రాల పండుగని వాళ్ళు అట్ట హ్యూమిలేట్ చేశారు. బొడ్రాల్లో జీవం ఉండదు, మన పీర్ల గుద్దలు ఉంటాయా? ఉంటుందా? మరి అక్కడ సైంటిఫిక్ రీజన్ ఉందా అని ఒక్కడని అడిగిండా సవాల్? అడగలేదు, దమ్ము లేదు. కాసిం గల్ల పట్టుకుని గుద్దింటే వాడు ఇంకోసారి మాట్లాడాడు. కానీ ఏబీవీపీ హిజుడా నా కొడుకులు, హిజుడా కొజ్జాగా సైన్స్ డే రోజు నీవు హిందువులని కావాలని టార్గెట్ చేస్తావు. బొడ్రాళ్ళ పండుగ వల్ల బ్రాహ్మిన్స్కి లాభం తప్ప, పండగ చేసుకోవడం రిలేటివ్స్లో తిండి పెట్టాలి మందు దాపాలి తప్ప ఏ లాభం లేదట. కానీ పీర్ల గుద్దలు పెట్టి ఇట్టి అంటే బాగా లాభం. అంటే చూడండి, వాడు మెజారిటీ స్టేట్ హిందుస్థాన్లో ఉండి ఒక తుర్కోడు ప్రొఫెసర్ అవ్వండి, అంటే గవర్నమెంట్ ఉద్యోగం నుండి వాడు ఇటువంటి స్టేట్మెంట్స్ చేయొచ్చు. వాడిని అరెస్ట్ చేసిండ్రు. వానికి ఆ టెర్రరిస్ట్కి లింక్ ఉందని చాలాసార్లు అరెస్ట్ చేసిండ్రు కాసిం గారిని. కానీ ఏబీవీపీ నా కొడుకులు మెస్సులో పందులు తిని తిరుగుతున్నారు ఉస్మానియాలో.
ఇది మళ్ళీ ధర్నా చేయండి రా అంటే ఏబీవీపీ వాళ్ళు కాలేజీలు మూపిస్తారు, ఎందుకంటే పైసలు కావాలి కదా. అది ఏబీవీపీ బతుకు. కాసిం గుద్దవాళ్ళ కూడా చూద్దాం. మరి నా కామెంట్ ఎందుకు తీసేసిండ్రు మీరు? దమ్ముంటే కమెంట్ ఎట్లనే ఉండాలి. నేను చెప్పిన నీ బాబుమారికి గుద్దవాళ్ళ కొడతాడు, జాగ్రత్తగా ఉండు కాసిం అని. వాడిది ఏం చేసుకుంటూ నాకు తెలియదు, కానీ అంటే హిందువుల మీద అన్నీ అంటే ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడచ్చు. అంటే మన దగ్గర ఆ సైంటిఫిక్ టెంపర్ సత్తా లేదు. ప్రశ్నించే ముఖం మీద నేను అక్కడ ఉండింటే ముఖం మీద అడుగుతుంటా, అరే మైక్ నాకిరా నేను చెప్తా అని చెప్తుంటా కాసిం గారి. మనకు మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మనము ఎప్పటి వరకు ఒక ఒక సబ్జెక్ట్ని ఛాలెంజ్ చేయము. ఛాలెంజ్ అంటే కాసిం గారు చేసినట్టుగా వేరే వాళ్ళ మీద దుమ్ము ఎత్తేసి వాళ్ళ మతాన్నేమో మంచిగా ఇదే తుర్కోళ్ళు అని అంటే వాడు గుదవల కొడుతుండే, అవునా? వాడు యథేచ్ఛగా బక్క బలతో ఉంటాడు ఉండకూడదు. వాడు అనేసిండు బొడ్రాళ్ళ పండుగ చేస్తే అది అన్సైంటిఫిక్, దేవుళ్ళ పూజలు చెప్పి దండుకుంటున్నాట. ఇప్పుడు అయితే కదా జాతరలు అవి అన్ని కమర్షియల్ అట. అంటే హిందూ దేవుడు దేవతలు అంటే రాళ్ళు బొడ్రాళ్ళే, అంతే. మూర్తి అంటే రాయే. వాడు బొడ్రాయిని అడ్డం పెట్టుకొని ఎల్లమ్మని పోచమ్మని ఎందుకు పూజిస్తున్నారు అంటున్నాడు. మనము ప్రతి ఒక్కటి చాలా సైంటిఫిక్గా ఆలోచించాలి. మన లైఫ్ ఏమి, మన పెట్టుబడులు అవసరమా, పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి, లైఫ్లో చేంజెస్ ఎలా స్లోగా తీసుకురావాలి. అందరూ చేస్తున్న పనే మనం చేయాలన్నా, అందరు పిల్లలకు ఒక స్కూల్ వేస్తుంటే మనం అదే స్కూల్ వేయాలన్నా, చీపర్ ఆల్టర్నేటివ్ లేదా, మంచి గవర్నమెంట్ స్కూల్ లేదా, గవర్నమెంట్ స్కూల్ వేసినా మా పిల్లగాడిని మనం పెంచగలమా, ఫెయిల్ అయితే కానీ ఫెయిల్ అయితే లైఫ్ ఎండ్ కాదండి. సబ్జెక్టులో ఫెయిల్, నేను కూడా మ్యాథ్స్ ఫిజిక్స్లో ఫెయిలే అయితే ఇప్పుడు మాట్లాడతలేండి. ఐఐటి వాళ్ళు నాకు రిపోర్ట్ చేయలేదు, నాకు మ్యాథ్స్ ఒక ముక్క రాదు, ఫిజిక్స్ ఒక ముక్క రాదు. ఐఐటి వాళ్ళు నాకు రిపోర్ట్ చేసిండ్రు అంటే నేను ఎట్లా హ్యాండిల్ చేసిండే వాళ్ళని, సబ్జెక్టే రాకుండా. ఐఐటి వాళ్ళని తెలుసు కదా, దిట్టలు. నాకు ఆ సబ్జెక్ట్ రాదు, నేను ఫెయిలు, ఐఐటి వాళ్ళు అంటే దేవుళ్ళు అనుకోనంటే నేను ఐ వుడ్ నాట్ మేనేజ్ థింగ్స్. వాళ్ళని తీసుకుపోవాలంటే నాకు తెలుసు ఏం చేయాలి వీళ్ళని. ఈ ఐఐటి చదువుకున్న వాళ్ళని ఎట్లా ఏ ప్రశ్న వేయాలని నాకు బాగా తెలుసు. ఐ మేనేజ్డ్. ఇప్పుడు ఎక్కడ పోయినా నాకన్నా హైలీ ఎడ్యుకేటెడ్ పీపులే. వాళ్ళని ఏ ప్రశ్న వేసి రికార్డాలను పెట్టాలని నాకు బాగా తెలుసు. సార్ వాళ్ళు లేకపోతే నన్ను ఎప్పుడో లేపేసేస్తాడు. అస్సలు ఎడ్యుకేషన్ లేని వాళ్ళతో ఎట్లా మాట్లాడాలి, మామూలు ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఎట్లా మాట్లాడాలి, చాలా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్తో ఎట్లా మాట్లాడాలి అనేది విచక్షణ జ్ఞానం ఉండాలి మనకు. ప్రతి ఒక్క దాంట్లో కూడా విచక్షణ ఉండాలి. ఇన్వెస్ట్ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఎంత పెట్టాలి, ఎంత పెట్టకూడదు, ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, పిల్లలపై పెట్టాలన్నా, ఇంటిపై పెట్టాలన్నా, ఫ్యామిలీపై పెట్టాలన్నా, ఎడ్యుకేషన్పై పెట్టాలన్నా, అసలు ఇన్వెస్ట్మెంట్, సేవింగ్స్, రిటర్న్స్ ఇవన్నీ డిఫరెంట్ సబ్జెక్ట్స్, ప్రయారిటీ సబ్జెక్ట్స్. ప్రయారిటీ డిసైడ్ చేసుకోవడం రావాలి లైఫ్లో ఫస్ట్. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ కరెక్ట్ సైకిల్లో కరెక్ట్ విధంలో వస్తాయి. ప్రతిదానికి తొందరే. ఎవరు స్టాక్ మార్కెట్లో వస్తుందో వాళ్ళకి చెప్తున్నా వెయిట్.
మార్కెట్ వీక్ అయింది. మామూలు పర్సన్ మార్కెట్లో డీల్ చేయలేడు, మునిగిపోతాడు. వెయిట్ అని చెప్తారు. కొంతమందికి నచ్చదు, వెయిటింగ్ అనేదే నచ్చదు. అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి, అన్నీ తొందరగా అయిపోవాలి, అన్ని క్షణాల్లో అయిపోవాలి, అందరు ఫ్రీగా సజెషన్ ఇచ్చేయాలి. ప్రాక్టికల్ ఇప్పుడు వరల్డ్ ఎట్లుందంటే వెయిట్ అండ్ వాచ్. ఏది తొందరపడద్దు. బియ్యం కూడా తొందరపడి 60 రూపాయల కిలో తీసుకోకండి, తీసుకోవచ్చు. మిరపకాయలు కూడా తీసుకోకండి. ప్రతి ఒక్కటి సూక్ష్మంగా ఆలోచించి లైఫ్లో మన గ్రిప్లో ఉంచుకుంటే లైఫ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. విచ్చలవిడిగా ఆలోచించడం మానేసేయండి. సైంటిఫిక్ ఉంది కదా, మీకు అన్ని సైంటిఫిక్ అంటారు కదా, సైంటిఫిక్ టెంపర్తో ఆలోచించండి. మీ ఫోన్లో ఎంత డేటా కావాలో అంతే వేసుకోండి, మీ బ్రెయిన్లో ఎంత ఇన్ఫర్మేషన్ ఫ్లో కావాలో అంతే కానివ్వండి. ప్రశాంతంగా ఉండండి, రిలాక్స్ కాండి. తాగేటోడు ఉంటే తాగండి, తాగేటోడు ఉంటే తాగండి, రిలాక్స్ కాండి. ఎక్కువ తొందరపడి ఉత్సాహపడి ఒక ఒక ఫ్లాట్ తొందరపడి 90 లక్షలు కొనే బదులు ఒక బీర్ బాటిల్ కొనుక్కొని రోజు తాగండి. ఎట్లుందో అండి నా సజెషన్, మీకు నవ్వుతుండొచ్చు కానీ బెటర్. 90 లక్షల ఫ్లాట్ మీరు ఈఎంఐ కట్టే బదులు రోజు ఒక బీర్ బాటిల్ తాగండి. ఎంత ఉంది బీర్ బాటిల్ ఇప్పుడు? 150, 130, 180 అంటే బ్రాండ్ మీద. బూమ్ బూమ్ బ్రాండ్ అయితే తక్కువ ఉంటుంది. రోజు అక్కడ ఎంత అవుతుంది? ఎక్కువ అయితే 3-4 వేలు ఖర్చు అవుతాయి, 5,000 ఖర్చు అవుతాయి. 80,000 90,000 ఈఎంఐ కన్నా ఒక బీర్ బాటిల్ తాగి పండుకోవడం తాగిన డూ ఇట్. మీకు కంట్రోల్ అయితే లేదు సిచ్యువేషన్, ఏం చేయాలి? గద్దల్లాగా వీక్ కొని ఉంటుంది, ఏం చేయాలి? బీర్ బాటిల్ కొట్టేసి స్ట్రాంగ్ బీర్ కొట్టి పండుకోండి. డైలీ అదే పని చేయండి, ఏం పెద్ద నష్టం లేదు బీర్ తాగితే. నష్టం అంటే నష్టం ఉంది, కానీ ఈ 90,000 ఈఎంఐ కన్నా నష్టం ఏం లేదు. రోజు పొద్దున మంచి వాకింగ్ చేసి, బీర్ అంటే ఏంది? బార్లీ వాటర్, ఉత్సాలు వెళ్ళిపోతుంది, ఉస్మాన్ కొడితే వెళ్ళిపోతుంది. బాగా తిండి తిని బీర్ తాగితే మంచి స్ట్రాంగ్ అవుతుంది, ఉత్సా కొడితే వెళ్ళిపోతుంది బీర్, బార్లీ వాటర్. అంటే నేను ఎమర్జెన్సీ సజెషన్స్ ఇస్తున్నా. ఈయన బీర్ తాగమన్నాడు కదా నేను తాగుతా, అది కాదు. కంపారిజన్. మీకు ఆ ప్రెషర్ తట్టుకోవడానికి అయితే లేదు. అర్జెంటుగా నేను 90,000 ఈఎంఐ కట్టాలి అనిపించింది అనుకోండి, బీర్ కొట్టి అనుకోండి, కొన్ని నెలలు అట్లా కానీ ఏం కాదు. మీ దగ్గర కంట్రోలింగ్ పవర్ ఉంటే మీరు అనుకుంటే బీర్ ఇడిచిపెట్టేయాలి, అంత పవర్ ఉండాలి. తాగుతున్నాం కదా అని 3-4 నెలలు తాగి జీవితం అంతా రోజు 4-5 బాటిల్ తాగి అడ్డం వచ్చి పడుకొని నాన్న బీభత్సం చేసుకో అంటే నేను చెప్తున్నా ఎగ్జామ్. నేను సిగరెట్ తాగమని చెప్తలేదు, బీర్ తాగమని చెప్తున్నా. విస్కీ తాగమని చెప్తలేదు, బీర్ తాగమని చెప్తున్నా. కళ్ళు తాగు, ప్యూర్ కళ్ళు దొరుకుతూ తాగు, తప్పలేదు. నీరా తాగు, కొబ్బరి చెట్టుతో వస్తుంది, తాగు తాగు. ఓకే. అంటే కొంతమందికి క్రైసిస్ కంట్రోల్ చేసే సాధనాలు దొరకవు, అటువంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. తాగమంటే తాగమని కాదు, తాగకుండా బ్రహ్మాండమైన డిసిషన్ తీసుకోవచ్చు. అంటే 90,000 1,80,000 ఈఎంఐ కట్టే బదులు మీకు దురద పుడితే ఇలా చేయమని చెప్తారు. మనకు ప్రతి ఒక్క క్రైసిస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉండాలి. తాగటం వల్ల సాల్వ్ కాదు, కానీ జనాలకు తాగకుండా ఉండలేరు. అదే సొల్యూషన్ అనిపిస్తుంది. లెట్ ఇట్ బి ఫర్ సమ్ టైం. ఫ్యామిలీ ఎఫెక్ట్ కానంత వరకు మీరు తాగి కూడా కంట్రోల్ చేసుకోవచ్చు.
కానీ ఫ్యామిలీ ఎఫెక్ట్ కావద్దు. వచ్చి కొట్టడం, ఇంట్లో గొడవ గొడవ చేయడం, ఈ స్థాయికి రాకండి. బికాస్ ఒక సివిలైజేషన్ వరల్డ్ అంటే దీంట్లో తాగడము, తినడము. ఇప్పుడు నేను చూడండి, ఇప్పుడు తాగను, నాన్ వెజ్ తినను, బయట తిరగాను, ఫ్రెండ్స్ లేరు, ఎవడు మాట్లాడేటోడు లేడు. నేను నెలలో ఒక 2 కాళ్ళ కన్నా ఎక్కువ వర్క్ చేయను. 2 కాళ్ళు, మొత్తం కాల్స్ నాకు వస్తాయి కానీ నేను ఎవరికి కాల్ చేయను. నా అనేవాళ్ళు పర్సనల్గా నా అనేవాళ్ళు ఎవరు లేరు. అంటే ఎక్సెప్ట్ ఫ్యామిలీ. అంటే నేను ఆదరించి అబ్బా వీళ్ళు లేకుండా నేను బతకలేను అనేటోడే లేదు. అంటే నాకు ఎంత స్ట్రెస్ వస్తుండొచ్చు, తాగితే పోతుందా? విమర్శలు వస్తుంటాయి, అరే విమర్శలు ఎన్ని వస్తున్నాయంటే తాగితే పోతుందా? అంటే బ్రెయిన్ దాన్ని ఆ లెవెల్లో పెట్టాలి. క్రైసిస్ అంటే ఇట్స్ ఛాలెంజ్. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, క్రైసిస్ అంటే ఒక బక్క పల్స మనిషి మిమ్మల్ని కొట్టడానికి వస్తున్నారు, మీరేం చేస్తారు? కొడతారు. ప్రతి ఒక్క ప్రాబ్లంని ఒక బక్క పల్చ మనిషి మీ మీద దాడి చేస్తున్నాడు అనుకొని నవ్వుకొని ఊరుకోండి, అదే సాల్వ్ అవుతుంది. నేను చెప్పేవి చాలా ప్రాక్టికల్ సొల్యూషన్స్. ఇప్పుడు నేను కొన్ని విషయాలు నేను చెప్పగలను, కొన్ని విషయాలు నేను చెప్పలేను. డోంట్ ఈట్ నాన్ వెజ్ అంటే దాని టేస్ట్ నీకు తెలుసా అంటారు. కరెక్ట్, నాన్ వెజ్లో టేస్ట్ ఉంటుంది, ఐ హ్యావ్ టేస్టెడ్, ఉండొచ్చు, కానీ అది లేకుండా కూడా ఉండొచ్చు. ఇప్పుడు బీర్ తాగితే మత్తు వస్తుండొచ్చు, వైన్ తాగితే మత్తు వస్తుండొచ్చు, కానీ ఆ మత్తు లేకుండా కూడా జీవించవచ్చు. అది నా స్వభావం. అందరూ నాలాగా అంత స్ట్రాంగ్గా ఉండాలని నేను అనుకో, వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇలా ఉంటే చాలా కఠోరంగా మారుతాడు మనిషి, అంత అవసరం లేదు. క్యాజువల్గా ఉండండి, లైఫ్ ఎంజాయ్ చేయండి. గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, టైమింగ్ చాలా ఇంపార్టెంట్. కొన్ని చోట్ల క్యాజువల్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. కొన్ని చోట్ల స్ట్రిక్ట్గా ఉండాలి, అది ఇంపార్టెంట్. కొన్ని చోట్ల విడిచిపెట్టేయాలి, అది ఇంపార్టెంట్. కొన్ని చోట్ల మొండి పట్టు పట్టాలి, అది ఇంపార్టెంట్. సో సిచ్యువేషన్ బేస్డ్ మన లైఫ్ ఉంటే మన లైఫ్ ఎంతో స్మూత్గా ప్రాక్టికల్గా మనం బిహేవ్ చేస్తే ఎంత ఈజీగా పోతుందో మీరే ఆలోచించండి. ఆలోచన శక్తి పెంచుకోవాలి. లైఫ్ స్మూత్గా పోవాలంటే ఆలోచన శక్తి పెంచుకోవాలి. వీడియోల ద్వారా శక్తి రాదు, ఆలోచన ద్వారా శక్తి వస్తుంది. దయచేసి అందరూ మీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ మీ ఇతరత్ర ఏ థింగ్స్ కానీ ఇప్పట్లో ల్యాండ్, ఫ్లాట్స్, అసెట్స్ మీద పెట్టడానికి పోకండి. గోల్డ్ కూడా ఒక 2000 ఫ్లక్చువేట్ అయ్యి మళ్ళీ కిందికి వస్తుంది, దాని ప్రభావంలో కూడా పడబోకండి. స్టాక్ మార్కెట్ కూడా స్లోగా దిగొస్తుంది, అందరినీ ట్రాప్ చేస్తూ ఉంది. నేను డైలీ అబ్జర్వ్ చేస్తానని చెప్తున్నా. మెల్లగా అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసి స్టాక్స్ హై రేట్స్లో అందరికీ అంటిస్తున్నారు. ఇది నా కన్క్లూషన్. దయచేసి నేను చెప్పిన మాటలు పట్టించుకోకుండా ఉంటే మీకే నష్టము. దయచేసి మీ ఆలోచన విధానం మార్చుకోండి. లైఫ్ని చాలా ఈజీగా గడిపించే మంచి మాటలు ఇంకా ముందర చెప్పబోతున్నాను. కీప్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, kindly press the bell button, like, share, subscribe చేసుకోండి. నమస్కారం.